హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు శిరీష టాక్స్. ఈ వీడియోలో నేను ఏ స్పెషల్ టాపిక్ గురించి అయితే మాట్లాడాలి అనుకోవట్లేదండి. మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ తో నేను మాట్లాడినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే నేను వాళ్ళతో కాల్స్ మాట్లాడాను, వాళ్ళతో మెసేజెస్ చేశాను అంటే ఇన్స్టాగ్రామ్ లో. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను, వాళ్ళు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారో తెలుసుకున్నాను. అండ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు, ఇలాంటివన్నీ తెలుసుకున్నాను. సో వాళ్ళందరి డౌట్స్ ఏంటి అండ్ ఎంతమంది బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడతాను. వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ వీడియోని చూడండి. మన ఛానల్లో వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఏంటి అంటే నేను ఈ జర్నీలో అంటే ఈ 3-4 మంత్స్ జర్నీలోనే అంటే ఇంతకు ముందు నేను కుకింగ్ వీడియోస్ చేశాను కదా, అప్పుడు రాని రెస్పాన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఏంటి, నేను చేసిన కంటెంట్ ఏంటి, నా కంటెంట్ మన వాళ్ళందరికీ, మన సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి ఎలా రీచ్ అయ్యింది, వాళ్ళకి ఎలా యూజ్ అయ్యింది అనేది ఈ వీడియోలో మాట్లాడతానండి. ఏంటి అంటే ఈ జర్నీలో అంటే ఈ 3-4 మంత్స్ జర్నీలో నేను ఎంత మందితో మాట్లాడాను అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను ఎలా తెలుసుకున్నాను అండ్ బిజినెస్ ఎలా చేయాలి అని ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది అండ్ ఎంతమంది కష్టాలలో ఉండి కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉందండి. అందులోనూ వీళ్ళందరితో మాట్లాడిన నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ కానీ, ఒక స్టూడెంట్ కానీ వాళ్ళ ఇంటి నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఆగిపోతున్నారు. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలి అంటే బయటికి వెళ్ళి చేయాలేమో అండ్ ఏదైనా మనీ ఎర్న్ చేయాలి అంటే మనం బయటికి వెళ్ళి ఒక దగ్గర పని చేస్తేనే మనం మనీ ఎర్న్ చేయాలేమో అన్న సిచ్యువేషన్‌లో ఉన్నారు వాళ్ళంతా. కానీ వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలియదు. మనం ఇంట్లో కూర్చొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఒక కామర్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకొని స్టార్ట్ చేయొచ్చు. బయటికి వెళ్ళి చేసే వాళ్ళకన్నా 2-3 రెట్లు మనం ఎక్కువ ఇన్కమ్ ఇంటి నుంచే తెచ్చుకోవచ్చు. అలాగే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదండి. మనకు మనమే ఓనర్. ఒక బిజినెస్ అయితే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసాము అంటే మనకు మనమే ఓనర్. అండ్ ఆ ఓనర్ అవ్వాలన్నా కానీ చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ లాస్ట్ వీడియోస్ లో నేను చెప్తూనే వచ్చాను కదా, ఈ జర్నీలో నేను చాలా మంది సబ్స్క్రైబర్స్ తో ఫాలోవర్స్ తో మాట్లాడానండి. ఎందుకంటే చాలా మంది ఇన్స్టా నుంచి కూడా ఫాలో అయ్యారు, కొంతమంది యూట్యూబ్ నుంచి వచ్చి ఇన్స్టాలో ఫాలో అయ్యి డిఎం చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత మందిలో కూడా చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ఏమో మీరు చెప్పింది చాలా క్లారిటీగా ఉంది అన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు తెలుసుకొని స్టార్ట్ చేశారు, అది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏంటి అంటే ఇప్పుడు మనకున్న 4000 సబ్స్క్రైబర్స్ అండ్ 1600 ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళలో ఒక 100 మంది బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అయినా కానీ నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఐడియా వాళ్ళకి నేను తెప్పించగలిగానేమో అన్న హ్యాపీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఏంటి అంటే నీకు కూడా మీలాగే ఇంట్లో ఉండి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. మా పిల్లల గురించి తెలుసు కదా, ఒకరేమో సెకండ్ క్లాస్, ఒకరు యూకేజీ. వాళ్ళని చూసుకుంటూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇంతమంది సపోర్ట్ నేనైతే తీసుకోగలిగానండి. వీళ్ళ సపోర్ట్ ఇంకా 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 నాకు కావాలి. అలాగే నేను చెప్పాను కదా, నా మెయిన్ ఏమేంటి అంటే నేను ఒక్కదాన్నే సక్సెస్ అవ్వడం కాదు, నాతో పాటు మీరందరూ సక్సెస్ అవ్వాలి, మీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చదువుకుంటాము, చదువుకున్నాక మ్యారేజ్ అయిపోతుంది, మ్యారేజ్ అయిపోయాకన్నా ఏదైనా జాబ్ చేద్దామంటే అటు జాబు చేయలేము, ఎందుకంటే పిల్లలు వచ్చేస్తారు. పిల్లలు వచ్చాక అప్పుడు వెళ్ళి ఏదైనా జాబ్ చేద్దాము అంటే అప్పుడు చేయలేము, ఎందుకంటే బాధ్యత పిల్లలని చూసుకోవడం. ఒకప్పట్లో పిల్లలను వదిలేసి మనం వెళ్ళి చేసుకుంటే అవ్వదు కదా పని. ఇప్పుడు పిల్లలు ఏంటి, మనం ప్రతిది కూడా వాళ్ళ పక్కనే ఉండి చూసుకోవాలి. ఏదైనా మిస్టేక్ అయినా కానీ మనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఒకప్పుడు అమ్మమ్మలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి అమ్మమ్మలో, నానమ్మలో, తాతమ్మలో చూసుకునే వాళ్ళు పిల్లల్ని. ఇప్పుడు అలా కాదు కదా. చాలా మంది అంటే ఒక ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, వైఫ్, హస్బెండ్, పిల్లలు. కొంచెం జాయింట్ ఫ్యామిలీ అంటే అత్త, మామ వీళ్ళు ఉంటున్నారు, లేదా అమ్మ, నాన్న, వీళ్ళతో పాటు ఒక చిన్న ఫ్యామిలీ. వీళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ అంటే
ఎంత చిన్న ఫ్యామిలీ అయినా ఇంట్లో పనులు ఉంటాయి, పిల్లల పనులు ఉంటాయి, ఒకరు బయటికి వెళ్ళి చేసే అంత లేదు. చాలా బిజీగా ఉంటున్నాము, ఆడవాళ్ళు చాలా బిజీ అయిపోతున్నారు. ఏంటి అంటే వాళ్ళు ఇంట్లో పనులకే టైం సరిపోవట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, మనం బయటికి వెళ్ళి జాబ్ చేయాలి అన్నా కానీ చాలా కష్టం. కానీ మీరు టైం సెట్ చేసుకొని మరి, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫే తీసుకోండి. మా హస్బెండ్ చాలా కష్టపడుతూ ఉంటే నాకు కూడా కొంత ఇన్కమ్ వచ్చేస్తే తనకి సపోర్ట్ గా ఉంటది అని అనుకునేదాన్ని. అంటే అలాంటప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటి, మెయిన్ ఐడియా అందరిలాగా బయటకు వెళ్ళి ఒక జాబ్ చేస్తే నాకు కూడా కొంత అమౌంట్ వచ్చేస్తుంది, ఆయనకి సపోర్ట్ ఉంటది కదా అని. కానీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇంట్లో పనులకు ఇబ్బంది అవుతుంది, ఇంట్లో ఉండాలి, ఇంట్లో సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళి చేసి నేను వెళ్ళి చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు. అటు పిల్లలు ఇబ్బంది పడొద్దు, ఇటు హస్బెండ్ ఇబ్బంది పడొద్దు, మనం మాత్రం ఇన్కమ్ ఎర్న్ చేయాలి. ఇలా అనుకుంటే మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి, బిజినెస్ స్టార్ట్ చేయాలి. లేదా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా మీకు మనీ వస్తాయని మీరు కంటెంట్ నమ్ముకోండి. వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళ దగ్గర వెళ్ళి మనం కొన్ని డబ్బులు కడితే మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి అనేది అస్సలు నమ్మకండి. నేను లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను. మీరు ఎంత మంచి కంటెంట్ ఇస్తూ ఉంటే, అంటే ఇప్పుడు మీరే అయితే మీ వీడియోని చూసుకోగలుగుతారా, మీరు ఎంతసేపు చూడగలుగుతారు మీ వీడియోని అనేది మీరే చూసుకొని ఒక వీడియో పోస్ట్ చేసి ఇందులో ఏమైనా మ్యాటర్ ఉందా, ఎవరికైనా యూజ్ అవుతుందా, లేకపోతే ఇందులో మనం ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా అని చూసుకోండి. మేము వీడియో ముందుకు రాలేమండి, మేము వీడియో చెయ్యలేము, అప్లోడ్ చెయ్యలేము, మాకు ఇష్టం ఉండదు, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆన్లైన్ బిజినెస్ అంటే తప్పకుండా మీరైతే కెమెరా ముందుకు రావాల్సిందే అండి. లేదా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ప్రమోషన్స్ చేయించినా సరిపోతుంది. కానీ ఎప్పటికైనా మీ ఓన్ గా మీరు కనిపించి చేస్తేనే కస్టమర్స్ కి ట్రస్ట్ ఉంటుంది. మీరు ఎంత పెద్ద క్రియేటర్ తో ప్రమోషన్ చేయించినా కానీ ఎండ్ ఆఫ్ ది డే మీరు మాత్రమే మీ బ్రాండ్ కి ఉండాలి. ఎందుకంటే మీరు కనిపిస్తేనే కదా మీ కస్టమర్స్ నిన్ను ట్రస్ట్ చేస్తారు. ఎవరితోనో ప్రమోషన్ చేపిస్తే ఓకే, ఆ పర్టికులర్ టైంలో మీకు సేల్ జరగవచ్చు, కానీ తర్వాత సేల్స్ ఉండవు. మీ బ్రాండ్ కి ఊరికే వాళ్ళే వచ్చి చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. సో స్టార్టింగ్ స్టేజ్ నుంచే మీకు మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండండి. మీరే కెమెరా ముందుకు వచ్చి మీ ప్రొడక్ట్స్ ని చూపిస్తూ బిజినెస్ ని గ్రో చేసుకొని రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయండి. ఇన్స్టాలో తొందరగా గ్రోత్ ఉంటది కాబట్టి ఇన్స్టాలో రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయండి. యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఈ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ బిజినెస్ బాగా జరిగి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు కన్ఫర్మ్ గా బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి, యూట్యూబ్ అయినా స్టార్ట్ చేయండి. అంతేకాని మేము ఇంట్లోనే ఉన్నాము, మాకు ఇన్కమ్ రావట్లేదు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఇంట్లో వాళ్ళు మేము ఏం పని చేయట్లేవు, ఇంట్లోనే ఉంటున్నాము, ఇలాంటి మాటలు అంటుంటే మీరు అస్సలు స్ట్రగుల్ అవ్వకండి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. ఈ రోజు అన్న వాళ్ళే మిమ్మల్ని రేపు సక్సెస్ అయ్యాక వాళ్ళే మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు అంటారు, ఇప్పుడు బయట సొసైటీ ఎలా ఉంది, మీరు మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. మన సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి నేను మెయిన్ గా చెప్పాలనుకుంటున్నాను, మీకు మీరు కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది. అండ్ మీకు నచ్చిన వాళ్ళకి కూడా, అంటే మీకు బాగా నచ్చిన వాళ్ళకి కూడా మీరు చేసే పని నచ్చాలి అనుకుంటే వాళ్ళకు నచ్చితేనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన ఓన్ డిసిషన్ ఎప్పుడు ఉండదు కదా, మనకు నచ్చిన వాళ్ళకి నచ్చేది కూడా మనం కరెక్టే అనుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. లేదు వాళ్ళు అనకపోయినా కానీ మనలో మనకి కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి, వాళ్ళని ఎదురించి మరి మీరు స్టెప్ తీసుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఏమో అది వాళ్ళకు సక్సెస్ అయ్యాక అర్థమవుతుందేమో. ఇలా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ అంటే ఎప్పుడు ప్రాఫిట్సే రావు, అందులో లాసెస్ కూడా ఉంటాయి, వాటిని ఫేస్ చేయాలి మనం. ఇప్పుడు ఒక దెబ్బ తగులుతేనే కదా దానికి ఏంటి అనేది మనకు తెలుస్తుంది, అంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. అలా అని ప్రతిసారి జరుగుతుంది అని చెప్పలేము కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డ వాళ్ళే సక్సెస్ అయ్యారు, ఓటమి లేని వాళ్ళు ఎప్పుడు గెలుపుకైతే వెళ్ళలేరు. ఇది నేను ఇచ్చే సజెషన్ అనుకోండి, నా తరపు నుంచి మీకు ఒక చిన్న మోటివేషన్ అనుకోండి. కానీ ఒక స్టెప్ వేయండి, చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనం ఎన్నెన్నో కొనుక్కుంటూ ఉంటాము, లేడీస్ అంటేనే ఏదేదో కొనుక్కుంటూ ఉంటాము, కానీ అందరూ అలా చేస్తారా అని చెప్పలేదు. చాలా మంది అయితే మన లేడీస్ చాలా వరకు తక్కువ ఖర్చులు పెట్టాలనే చూస్తాము, కానీ కొన్నిటికైతే ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చేస్తాం. కాబట్టి గోల్డ్ కావచ్చు, అండ్ క్లాతింగ్ కావచ్చు, చిన్న యాక్సెసరీస్ కావచ్చు, వాటికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదో
మీకు మీ ఒక బిజినెస్ గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీ వాళ్ళని ఒప్పించండి, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించండి, మీకు మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి, రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. కంపల్సరీ మీ పేజ్ కానీ మీ ఛానల్ కానీ ఏదో ఒక రోజు మంచి స్టేజ్కి వచ్చేస్తుందండి. అండ్ నేను ఎందుకు ఇంత మోటివేషన్ ఇస్తున్నాను అంటే, నాకు కూడా మా హస్బెండ్ ఇంతగా మోటివేషన్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు 4400 మంది సబ్స్క్రైబర్స్ ని 1600+ ఫాలోవర్స్ అయితే నేను పొందగలిగాను. అదేం పెద్దగా అవ్వకుండొచ్చు, అంటే మీ వరకు అది చాలా తక్కువ అయి ఉండొచ్చు, కానీ నాకేంటి, నన్ను నమ్మి 4400 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఏంటంటే అదైతే నాకు చాలా పెద్ద పెద్ద బిగ్ అచీవ్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే నన్ను చూసి కాదు, వాళ్ళు నేను చెప్పే మాటలని, నాలో ఉండే జెన్యూనిటీని అండ్ నా మీద వాళ్ళకి ఎంత ట్రస్ట్ ఉన్నది అనేది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే చెప్పగలుగుతుందండి. అంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, కానీ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ అండి. నేను ఇంకా 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 మంచి మంచి వీడియోస్ మన ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ కి కానీ అలాగే మన స్టూడెంట్స్ కి కానీ, అంటే ఓన్లీ ఉమెన్స్ మాత్రమే కాదండి, అబ్బాయిలు కూడా చూస్తున్నారు, స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు, అండ్ మన హౌస్ వైఫ్ చూస్తున్నారు, వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మీకు యూజ్ అయ్యే కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో మన ఛానల్ని కానీ పేజ్ని కానీ మీరే గ్రో చేయండి. అండ్ యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కొంచెం మీరు ఇన్స్టాలో కూడా ఫాలో చేస్తే నాకు కూడా ఒక చిన్న సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.